కానీ ఇంకా దేనికోసం కానీ లాలోచిపడి విశ్వబ్రాహ్మణ జాతికి నేను తాకట్టు పెట్టాలని చెప్పేసి మీ అందరి సాక్షిగా సార్కి మరొకసారి తెలియజేస్తూ, విశ్వనాథ పుష్పగిరి అంటే కార్యకర్త మాత్రమే, మరి ఇంకేది కాదు. సార్ ఇప్పుడు సార్ మాట్లాడతారు, మీరు మాట్లాడారు. సభకు నమస్కారం. బాగా లేట్ అయిపోయింది, మొత్తంగా ముగిస్తాను. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశము, ఆశయము, కార్యాచరణ ఇవన్నీ కూడా మన పుష్పగిరి విశ్వనాథుల తమ్ముడు చాలా చక్కగా వివరించారు ఇక్కడ ఉన్న అందరికీ. అలాగే బంగారు బాబు గారు మనలోని అనైక్యత, మనము ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనే ఈ విషయాల మీద చాలా చక్కగా మనకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందు మోటార్ సైకిల్ యాత్ర కానీ ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వరకు వచ్చారు హైదరాబాద్ నుంచి. అలాగే మొన్న డిసెంబర్ 6వ తారీఖు నాడు మేమందరము ఈ పాదయాత్రను నగర్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో స్ఫూర్తితో, పట్టుదలతో పుష్పగిరి విశ్వనాథులు గారు అలాగే వాళ్ళ టీం మొత్తం స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వరకు చాలా చక్కగా పట్టుదలతో తీసుకొచ్చారు. ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా ఈ పాదయాత్రతో వాళ్ళు మనలో ఒక స్ఫూర్తిని రగిలించారు, ఒక తపనను క్రియేట్ చేశారు. అందరం సంఘటితం కావాలి, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని సాధించడానికి విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యం కావాలి. అలాగే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఫిక్స్ చేసినట్టు అయిపోయింది ఈ పాదయాత్రతో. బంగారు బాబు గారు అన్నట్లు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా సాధించుకునే సమయం ఆసన్నమైంది. ఎందరో మనకు అంటే నేను అగ్రవర్ణాలను చెప్పగలుగుతాను, ఒక కమ్యూనిటీని నేను చెప్పని పేరుతో వాళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో ముందుకెళ్ళారు. మన బ్యాక్వర్డ్ క్లాసెస్లో ముఖ్యంగా మన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. ఆర్థికంగా పరిపుష్టం కావాల్సిన ఆవశ్యకత ఉంది. పారిశ్రామికవేత్తలుగా, బిజినెస్ మెన్లుగా, అలాగే కమర్షియల్ వెంచర్స్ ఏవైనా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వీటన్నిటిలో కూడా చదువుతో పాటు విద్య, ఇప్పుడు అందరూ కూడా బాగా చదువుతున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతున్నారు, ఫారిన్ కంట్రీస్ అవుతున్నారు. దీంతో పాటు వ్యాపార రంగాన్ని మనం ప్రోత్సహిస్తూ మన విశ్వబ్రాహ్మణులను వ్యాపారవేత్తలకు తీర్చిదిద్దుతూ ఆర్థికంగా ఎప్పుడైతే మనం పటిష్టంగా అవుతామో తర్వాత రాజకీయ అధికారాన్ని కూడా మనం చేపట్టచ్చు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఆ దిశగా ఆశయాన్ని మనందరం సాధించడానికి ఈ పాదయాత్ర ఒక స్ఫూర్తిగా మిగులుతుందని నేను ఆశిస్తూ, ముఖ్యంగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల సంఘాల నాయకులు ఉన్నారు. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒక సమస్య ఏదైతే రగులుతుందో దాని గురించి నేను మాట్లాడతాను. ఈ లాస్ట్ 3 monthsలో నేను హైదరాబాద్లో నా ఆఫీస్లో ఉంటే ఈ శ్రీశైల విశ్వబ్రాహ్మణ సత్రానికి ఎలక్షన్ జరపాలి, ఈ ఏదైతే 7 సంవత్సరాల నుంచి ఒక కమిటీ ఉందో ఆ కమిటీ వాళ్ళు అవినీతి చేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలతో మీరు ఇంట్రెస్ట్ తీసుకొని త్వరలో ఎలక్షన్ జరిపించి కొత్త కమిటీని ఎన్నుకోవాలని చెప్పి ఒక 3-4 వర్గాల మన విశ్వబ్రాహ్మణ నాయకులు, లేకపోతే ఆ ఎలక్షన్ కోరుకునే వ్యక్తులు అనొచ్చు, వాళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు. సో ఈ దిశగా, ఎందుకంటే నేను ఈ సభలో ఇది కూడా మనం ఒక సాధించుకోవాల్సిన సమస్య ఉంది కాబట్టి ఇక్కడ ప్రకాశం జిల్లా, ఇతర ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ నాయకులు ఉన్నారు కాబట్టి మనం ఒక సర్వసభ్య సమావేశం ఒకటి మనం కండక్ట్ చేసుకుని త్వరలో కర్నూలులో మనము ముందు బైలాస్ అమెండ్ చేసుకొని ఈ ఎలక్షన్కి ఎవరికి అర్హత వస్తుంది, కేవలం ఒక 100-125 మంది ఆ రోజు ఒక సత్సంకల్పంతో మన విశ్వబ్రాహ్మణ సత్రం చక్కగా ఉండాలి, మంచి ఫెసిలిటీగా ఉపయోగపడాలి. భక్తులందరూ ఎవరైతే విశ్వబ్రాహ్మణ భక్తులందరూ దేశవ్యాప్తంగా వస్తారో వారందరికీ కూడా ఇది ఒక మంచి ఫెసిలిటీగా ఉపయోగపడాలని సత్సంకల్పంతో 1,00,000 రూపాయలు ఇచ్చుండొచ్చు, 5 లక్షలు ఇచ్చుండొచ్చు. వాళ్ళు ఒక 125 మందే ఉన్నారు. ఆ 125 మంది ఎన్నుకోవాలి కమిటీని అంటే తప్పు. అలా కాకుండా నేను, పావులూరి హనుమంతరావు గారు, ఇతర నాయకులమంతా మాట్లాడుకున్నాము. మనం త్వరలోనే ఒక సర్వసభ్య సమావేశం పెడదాము.
ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణులకు నేను తెలియజేస్తున్న వివిధ సంఘాల వాళ్ళు ఉన్నారు. 25,000 ఆ పైన ఎంత ఇచ్చినా, మీకు మంచి స్థితిమంతులు ఉన్నారు, మీరు 25 లక్షలు కూడా ఇవ్వచ్చు. శ్రీశైల విశ్వబ్రాహ్మణ సత్రానికి, దాని అభివృద్ధికి, సంక్షేమానికి మీరు 25 లక్షలు కూడా ఇవ్వచ్చు. మినిమం 25,000. ఇది సర్వసభ్య సమావేశంలో మెజారిటీ హ్యాండ్ రైజ్తో మేము కొన్ని బైలాస్ అమెండ్ చేస్తాము. మినిమం 25,000 ఇచ్చిన వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది. విశ్వబ్రాహ్మణ సత్రంలో మెంబర్షిప్ వస్తుంది. ఆ మెంబర్షిప్తో మీరు రేపు నూతనంగా మనము ఏ కమిటీని అయితే ఎన్నుకోబోతున్నామో ఆ ఎలక్షన్లో ఓటు వేసే అర్హత ఈ మినిమం 25,000 ఇచ్చిన విశ్వబ్రాహ్మణ చారిటీ పర్సన్కి మనకు ఆ యోగ్యత కల్పిస్తుంది. ఈ విధంగా 3 సంవత్సరాల 5 సంవత్సరాల అలాగే ఆల్రెడీ ఒక కమిటీ పనిచేసిన తర్వాత ఆ కమిటీకి మనం మళ్ళీ ఎలక్షన్లో మనం అర్హత కల్పించద్దు. వాళ్ళు అన్ఫిట్, కొత్త వాళ్ళనే మనం ఎన్నుకోవాలి. కొంచెం ట్రాన్స్పరెంట్గా కష్టపడి పనిచేసేవాళ్ళు, స్వార్థం తక్కువగా చేసి వచ్చే భక్తులకి, విశ్వబ్రాహ్మణ భక్తులు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియా వ్యాప్తంగా వచ్చే విశ్వబ్రాహ్మణ భక్తులందరికీ కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి. ఈరోజు నాకు ఎక్కువ నా ఫ్రెండ్స్ వైశ్యాస్ ఉంటారు. నేను వారణాసి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, కాణిపాకం వెళ్ళినా వాళ్ళు అన్న మా ఆర్యవైశ్య సత్రం అద్భుతంగా ఉంటుందన్న, చాలా మంచి టేస్టీ ఫుడ్, చాలా శుభ్రంగా ఉంటుందన్న, మా ఆర్యవైశ్య సత్రంలో చెప్తాను, మీరు అక్కడ ఉండండి అంట. కాశీకి పోయినా ఇక్కడ అంట. వాళ్ళు ఎంత సగర్వంగా చెప్పుకుంటున్నారో అలా మన శ్రీశైల విశ్వబ్రాహ్మణ సత్రాన్ని మనం ప్రక్షాళన చేసి మంచి కమిటీని ఎన్నుకొని మనము ఆ సత్రాన్ని కూడా, ఎందుకంటే ఇప్పుడు 25,000 అనేది ఒక ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విశ్వబ్రాహ్మణుడు ఎవడైనా కానీ విశ్వబ్రాహ్మణ సత్రం అభివృద్ధి కోసం తన డొనేషన్ ఇవ్వచ్చు, ఓటు హక్కు వినియోగించవచ్చు. సో ఈ విధంగా ముందుకు వెళ్దామని చెప్పి నేను చూచాయిగా కొన్ని చెప్పడం జరిగింది. వచ్చే నెలలో ఆగస్టులో పావులూరు హనుమంతరావు గారు అలాగే ఇతర మన విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు అందరం కలిసి ఒక సర్వసభ్య సమావేశం పెట్టి బైలాస్ అమెండ్మెంట్ చేసుకొని త్వరలోనే ఎలక్షన్కి వెళ్తాం. ఒక 6 నెలల లోపల కమిటీ మంచి గుణగుణాల